వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ ఛానల్. అండ్ ప్రజెంట్ లోబీలో 92 మెంబర్స్ ఉన్నారు, బట్ లోబీలో 86 మెంబర్స్ షో అవుతున్నారు. జస్ట్ మ్యాచ్ కూడా లేట్ అవుతుంది అండ్ స్టార్ట్ చేద్దాము. అండ్ లెట్స్ స్టార్ట్ ది మ్యాచ్. $47 అయింది బ్రో. అండ్ అన్నదానికి 17 మినిట్స్ మనకు లేట్ అయింది. అండ్ మనకు మెసేజ్ కూడా వచ్చాయి. Welcome to PUBG Mobile. నేను పర్సనల్గా ఎవరిని కిక్ చేయలేదు బ్రో. యాక్చువల్లీ నువ్వు చెప్పిన మీ స్లాట్స్లో అసలు నాకు 3 మెంబర్సే కనిపించారు. సో అతను వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాను తప్ప నేను కిక్ చేయలేదు. సో మేబీ నా తరపు నుంచి అయితే ఏం జరగలేదు. సో నాకు కొంచెం నెట్వర్క్ ఎర్రర్ ఉంది. 93 మెంబర్స్ మనకు షో చేస్తున్నారు, బట్ నాకు అక్కడ 86 మెంబర్సే ఫస్ట్ షో చేశారు. మీరు కొంచెం వీడియో స్టార్ట్ కాకముందు చూడొచ్చు. అండ్ చూద్దాము. ఎప్పటిలాగే మన టీమ్స్ వచ్చేసినాయి. ఇంకా టీమ్స్ అనేది ఓకే, నేను టాప్ యాంగిల్ నుంచి మీకు చూపించలేకపోయాను చీమల్ని. అండ్ 25 టీమ్స్ వచ్చినాయి బ్రో. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ 93 మెంబర్స్ లోబీలో వచ్చారు. అండ్ 7 మెంబర్స్ మనకు మిస్ అయిపోయారు. 100కి 100 వస్తే మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఫుల్ టఫ్ గేమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ చూద్దాము. అండ్ ఎప్పటిలాగే మన ఫిజికల్ టీం వచ్చేసి టీమ్ 1లో ఉంది. అండ్ టీమ్ 2 వచ్చేసి గొర్రెల టీం, అండ్ టీమ్ 3 వచ్చేసి తోప్స్, అండ్ టీమ్ 4 వచ్చేసి సంజు 225, అండ్ టీమ్ 5 వచ్చేసి శేఖర్ వచ్చేసి ఇతను నేను కిక్ చేసిన, బట్ ఇతను నేను కిక్ చేయలేదు. అతను నాకు కనిపించలేదు బ్రో. అతను అన్ఎక్స్పెక్టెడ్లీ అతను వచ్చిండు, సారీ ఫర్ దట్. అండ్ టీమ్ 6 వచ్చేసి అసలు ఎవరు మనకు ఓకే ఓవర్లో ఉంది. టీమ్ 6 వచ్చేసి సోలో వచ్చిండు బ్రో, సారీ ఫర్ దట్. నువ్వు సోలో ఎందుకు వచ్చిండు నాకు అర్థం కాలేదు. అండ్ తరుణ్ అండ్ టీమ్ 7 వచ్చేసి తరుణ్ అండ్ అరుణ్ రైనా వాళ్ళు వచ్చేసారు. అండ్ 8 వచ్చేసి గన్ నితిన్ అండి, ఓకే బ్రో. అండ్ మిస్టర్ అవి వీళ్ళు ఉన్నారు. అండ్ టీమ్ 9లో వచ్చేసి సూర్య హేమంత్ వచ్చిండు. అండ్ టీమ్ 10లో వచ్చేసి ఎస్టర్. అండ్ టీమ్ 11 వచ్చేసి చైతు రింగ్స్ టీమ్, అండ్ సూపర్ ఆడతారు, నిన్న వాళ్ళే విన్నర్స్. అండ్ టీమ్ 12 వచ్చేసి ఎన్ఎల్బి సురేందర్ టీం వచ్చేసింది, అండ్ జీజు వినయ్. అండ్ టీమ్ 13 వచ్చేసి ఆర్మీ బాబీ. అండ్ 14 వచ్చేసి కైందు డైరెక్ట్ క్యాంపర్ అంట. అండ్ డేవిడ్ సుహాస్ టీం రెగ్యులర్గా వస్తుంది, రెగ్యులర్ వీళ్ళు. అండ్ 16 వచ్చేసి చందు మున్నా. అండ్ 7 అండ్ టీమ్ 7 వచ్చేసి ఫెనిక్స్ టీం వచ్చేసింది. అండ్ టీమ్ 18 వచ్చేసి నిక్కీ. ఓకే బ్రో, ఇక్కడ ఫుల్ టీమ్స్ వచ్చినాయి. జస్ట్ నేను మీకు చూపిస్తా. ఇక్కడ సోలోగా ఇక్కడ ఒకతను దిగిండు, ఎందుకు దిగిండో తెలియదు. వీళ్ళ టీం మొత్తం మెంబరే మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 2 టీమ్స్ దిగినాయి. ఇది మేబీ యసినా లాగా ఉంది. ఎస్, సారీ, ఇది జాజ్పూర్ సిటీలా ఉంది. ఓకే బ్రో. టోప్స్ వచ్చేసి టీమ్ 3 ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ చేసిండు. అండ్ వీళ్ళు ఇక్కడ దిగడానికి కూడా వీళ్ళకు దరువు తప్పలేదు, లాస్ట్ దిగారు. అండ్ ఇక్కడ టీం అయిపోయినట్టుంది ఏదో, మేబీ సోలో దిగిండి కావచ్చు. ఎవరు అయిపోయారో చూద్దాము. పవన్ 143 ఇతను అయిపోయింది. డేవిడ్ సుహాస్ టీం అయిపోయింది. అండ్ జస్ట్ చూద్దాము. ఆన్ గ్రౌండ్లో మాత్రం వీళ్ళు లేరు, సో మేబీ ఫైట్ ఇక్కడ జరిగి ఉండొచ్చు. డేవిడ్ సుహాస్ 15 టీం నెంబర్ 15 ఎక్కడ ఉందో ఒకసారి. చాలా ఫైట్ జరుగుతుంది బ్రో, ఫైట్ జరుగుతుంది. మనకు బ్లింక్ కూడా అవ్వట్లేదు. చైతు షూటర్ వచ్చేసి ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు అండ్ డౌన్ చేసిండు. జస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి మనకు టైం ఇస్తలేరు మన వాళ్ళు. ఆర్మీ బాబీ వచ్చేసి ఇక్కడ ఇందాక మనము జస్ట్
ఇంట్రడ్యూస్ చేసాము, అతని దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం ప్రజెంట్ టీమ్ 13 ఇక్కడ చూస్తున్నాము. ఆన్ గ్రౌండ్లో వచ్చేసి 2-2 టీం ఉంది. 2-9 టీం వచ్చేసి ఇక్కడ జాజ్పూల్ సిటీలో జాజ్పూల్లోనే దిగారు. జాజ్పూల్లో వచ్చేసి మనం టీమ్స్ చూద్దాం ఒకసారి. ట్యాపింగ్ తోటి ఓన్లీ జాజ్పూల్లో ఓన్లీ వీళ్ళ ఒక టీం మాత్రమే దిగింది. అండ్ ఆర్మీ బాయ్ తను 2 కిల్ చేసిండు. అండ్ ప్రదీప్ వచ్చేసి 1 కిల్ చేసిండు. అండ్ అటు సైడ్ జోకర్ షో వాళ్ళ టీం కూడా ఉంది. టీమ్ థర్డ్ ఇక్కడ ఫైట్ చేసినట్టు చూసినాం మనం, ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. డేవిడ్ సుమాస్ టీం అక్కడ ఉంది. అండ్ వెంకీస్ వారియర్ అండ్ రోడీ పీటీ అవెంజర్ టీం అక్కడ ఫైట్ చేస్తున్నారు. అవెంజర్ టీం వచ్చేసి లాస్ట్ నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ ఇన్ని టీమ్స్ ఖాళీ అయిపోయినాయి బ్రో. జస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అవుతుంది, బట్ మనము 75 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అవెంజర్ 2-5 ఎక్కడ ఉన్నాడు బ్రో? ఓకే, అవెంజర్ 2-5 మనం చూద్దాం. ఇక్కడ జస్ట్ నాక్ అయ్యిండు. అండ్ వీళ్ళ టీం 1 మెంబర్ని కాల్ చేశారు. ఇంత తొందరగా ఎవరెవరు కిల్ చేశారు జస్ట్ మనం స్కోర్ బోర్డ్ చూస్తే తెలుస్తుంది. లిస్ట్లో ఇక్కడ 3 కిల్ చేసిండు. వెంకీస్ వారియర్ వచ్చేసి అవెంజర్ 2-5 టీమే. అండ్ వీళ్ళు ఒక స్క్వాడ్ని వేసేసారు. అండ్ ఎన్నడర్ అఖిల్ వచ్చేసి 1 కిల్ అండ్ శివ సాహు వచ్చేసి 1 కిల్ చేశారు. అండ్ ఆర్మీ బాయ్ వచ్చేసి 2 కిల్ చేసిండు. అండ్ సూపర్. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఓకే టీమ్స్ లేవు. జస్ట్ నేను కెమెరాని ఇంకో దగ్గరికి స్క్రోల్ చేస్తా. అండ్ టీమ్ 1ని మనం చూసినాము, టీమ్ 3 చూసినాము. అండ్ టీమ్ 7 కూడా ఇంట్రడ్యూస్ చేసిన. టీమ్ 3 వచ్చేసి ఇతన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన. టీమ్ 9 వచ్చేసి సూర్య హేమంత్. అండ్ టీమ్ 10 వచ్చేసి ఎస్టార్ టీమ్, ఇంకా 0 కిల్స్, ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. అండ్ చైతో టీమ్, రింగ్స్ టీమ్, వీళ్ళు యాక్చువల్లీ ఇది ఆర్మీ బాయ్ కూడా అయిపోయింది. అండ్ పెనెక్స్ టీమ్ కూడా అయిపోయింది. అండ్ నిఖిల్, ఇతని పేరు నాకు చదవలేదు, లవ్లీ సాయి, ఇతని టీం ఉంది 18. అండ్ 19 వచ్చేసి డోండెక్స్టర్ ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి ఇక్కడ ఉంది 19 టీం. అండ్ ఎన్ఎల్పి టీం పైల్వాన్ వచ్చేసింది. అండ్ మిల్లా ఎవరు నాకు తెలియదు బ్రో, ఇతను వచ్చేసిండు. అండ్ ఫైట్ జరుగుతుంది ఎక్కడనో. అండ్ సారీ బ్రో, లక్కీ బ్రో, నేను ఫర్గెట్ అయిపోయినా. నేను జస్ట్ స్పెక్టేట్కి వస్తా అన్నాడు. సో స్పెక్టేట్లో అన్నోన్ ప్లేయర్స్ రావడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో నేను రాలేకపోయినా. అండ్ వీళ్ళు ఎన్ఎల్పి టీం రాను అని చెప్పేసి వీళ్ళు సడన్గా వచ్చారు. సో అది కరెక్ట్ నేను లోడ్ అవ్వలేదు. ఓకే, విజయ్ సి 661 అండ్ సంతోష్ 879000 శివమణి లాగా సంతోష్ ఉన్నాడు ఇక్కడ. అండ్ ఓకే, ఇక్కడెక్కడ చీచి మనం చూసినాము. ఓకే, జీజీ, ఎన్ఎల్పి సురేందర్ అందరు అయిపోయారు వీళ్ళ టీమ్స్. అండ్ సురేష్ చెర్రీ, డార్క్ క్యాంపర్, బాగ్ బ్లాక్ అండ్ కైండు వీళ్ళందరూ అయిపోయారు. ఇండియన్ హంటర్, క్యాండీ ఇష్యూ, వాసుదేవ్. సారీ ఫర్ దట్ బ్రో, మిమ్మల్ని నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోయినా. అండ్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేసేలోపు మీ టీమ్స్ పెవలియన్కి వెళ్ళిపోయినాయి. అండ్ ప్రజెంట్ ఉన్న టీమ్స్ అన్న మనం కవర్ చేసుకుందాము. అండ్ వీళ్ళ 21 టీం, వీళ్ళ దగ్గరలో ఏదైనా టీం ఉందో, ఏ టీమ్స్ లేదు. సో 21 టీం కాబట్టి మనం 22 ఓకే డౌన్ నుంచి వద్దాము. 25 టీం ఉంది ఇక్కడ. 25 టీంని ఇంట్రడ్యూస్ చేద్దాము. ఒకసారి గ్రాఫిక్స్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. జస్ట్ గ్రాఫిక్స్ లోడ్ అయితే అంత మామూలే. అండ్ వీళ్ళున్న ప్లేస్ వచ్చి కెమెరా ప్రెమస్లో వీళ్ళు ఉన్నారు. అండ్ నియర్ బై డెవిల్ హల్క్ ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నాడు అండ్ కిల్ చేసేసిండు. మనకు క్రెడిట్స్ పైన నేమ్స్ వస్తే బాగుండు బ్రో, ఎందుకంటే క్రెడిట్స్ పైన నేమ్స్ రావు.
అది పెద్ద డిస్టర్బెన్స్ ఉంది. అండ్ ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి కాబట్టి నియర్ బై మనకు లోడ్ కాదు. సో నేను నియర్ బై తీసుకెళ్తాను. సో నాకు ఇది బెటర్ అనిపిస్తుంది. కొంచెం లోడ్ తీసుకోవడానికి కూడా లోడ్ అవ్వడానికి కూడా కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. సో నియర్ బై ఉన్న టీమ్స్ని మ్యాప్లో ఇంట్రడ్యూస్ చేస్తే, సో ఇంట్రడ్యూస్ చేయడానికి టైం అంటే లోడ్ అవ్వడానికి కొంచెం టైం తగ్గితే మనము అన్ని టీమ్స్ దగ్గరికి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను మ్యాప్ బట్టే నేను తీసుకుంటాను. అండ్ టీమ్ 24 కూడా అయిపోయింది. అండ్ టీమ్ 9 కూడా మనం స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ పాపం ఒక్కడే ఉన్నాడు, విక్కు అనుకుంటా. ఇద్దరు ఉన్నారు పాపం, ఏం చేస్తారు. అరే ఏం గోస్ వచ్చింది బేటా. ఇద్దరు ఉన్నారు ఇంకో టీంలో, పాపం వాళ్ళేమో ఫుల్ స్క్వాడ్ ఉంది. అయినా వీళ్ళు ఓకే సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ ప్లేస్లో ఉండి. ఇటు సైడ్ నుంచి ఎవరైనా బండి వేసుకున్నా సెట్లా. ఓకే చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఏంటి, వీళ్ళ రియాక్షన్ ఏంటి. టీమ్ 9 వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ టీమ్ 24 వచ్చేసి ఇంకో ఇక్కడ ఉంది. అండ్ శివ సాహు వీళ్ళు కూడా చాలా సేఫ్ ఆడుతున్నారు. సో వీళ్ళకు కూడా టైమింగ్ కూడా ఎందుకంటే వీళ్ళు కూడా 2 మెంబర్సే వాళ్ళు 2 మెంబర్సే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఫుల్ టీం ఉంది కావచ్చు అని. వీళ్ళు కూడా అనుకుంటున్నారు కావచ్చు వాళ్ళ ఫుల్ టీం ఉందని చెప్పేసి. అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా వీళ్ళు వెనక ముందు చేస్తున్నారు. బట్ వీళ్ళకి తెలియని విషయమే, వీళ్ళు సోలో అంటే డ్యూస్గా ఉన్నారని వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు, మనం స్పెక్టేట్ చేస్తున్నాం కానీ వాళ్ళకి తెలియదు. ఓకే, తరుణ్ టీం వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ సూపర్ వెపన్స్ కూడా మంచి వెపన్స్ దొరికినాయి అందరికీ. అండ్ ఎంపీరియర్ వచ్చేసి కిల్ అయిపోయాడు డైరెక్ట్గా. అండ్ అరుణ్, రైనా అండ్ వీళ్ళు వెహికల్లో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ వెపన్స్ని మనము డిస్క్రైబ్ చేయలేము. సో ఇతనైతే ఏకేఎం అండ్ M16A4 బక్వాస్ గన్, M416 సూపర్ గన్. అండ్ ఇన్వైడర్ వచ్చేసి ఇక్కడ కిల్స్ స్టార్ట్ చేసేసిండు. అండ్ మనము శివ ఇక్కడ మనం కొంచెం ఇంతకుముందు మనం చూసిండే వాళ్ళు సోలోనే, ఇల్లు సోలోనే. బస్ శివ సాహు వచ్చేసి 2 కిల్స్ అని, ఇన్వైడర్ అఖిల్ వచ్చేసి 2 కిల్స్. అండ్ ప్రదీప్ వచ్చేసి ఇక్కడ కిల్ స్టార్ట్ చేసేసిండు. ప్రదీప్ దగ్గరికి మనం వెళ్ళిపోదాము. సూపర్గా రాసుకున్నావు బ్రో నీ నేమ్. నాకు కూడా ఒక ఎలా రాసావో కొంచెం కావాలి. జస్ట్ నాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ ఇందులో, ఒప్పుకుంటాను. లేనిదని ఉందని చెప్పడంలో నాకు అవసరం లేదు. సో లేనిది కాబట్టి నేను లేదు అని చెప్తున్నా. అండ్ ఇక్కడ ఓహో ఫిజికో టీం మనతోటి ఫైట్ జరుగుతుంది. ఫిజికో టీం ఎంత హీల్ తగ్గిపోయింది చూడండి. జోకర్ శివ అయితే మొత్తం పాక్కుండా పోతున్నాడు. అండ్ జోకర్ శివ ఉన్నాడు అండ్ నాకౌట్ ఉన్నాడు. అండ్ నాకౌట్ ఓహో హంట్ చేసేసిండు బ్రో. అండ్ ఇక్కడ రిన్స్ టీం ఉంది. రిన్స్ టీం మిమ్మల్ని హ్యాండ్ చేసేసింది. అండ్ ఆర్మీ బాయ్ ఉన్నాడు, ఆర్మీ బాబీ అంట. సో 4 కిల్ చేసిండు. మొత్తం యాక్చువల్లీ టీం మొత్తం సర్వ్ చేసింది ఇతనే కావచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక టీం కూడా తగ్గిపోయింది. టీం 19 టీమ్స్ ఉన్నాయి ప్రజెంట్. 25 టీమ్స్ వచ్చినాయి అండ్ 19 టీమ్స్ అండ్ 68 ప్లేయర్స్ స్టిల్ మన లోబీలో ఉన్నారు అలైవ్. అండ్ మనం ఇక్కడ 2 టీమ్స్ మనము వాచ్ చేసినాము. డేవిడ్ సుహాస్ టీం కూడా కొంచెం వాచ్ చేద్దాము. వచ్చినప్పటి నుంచి వాచ్ చేయలేదు. అండ్ 2 మెంబర్స్ని కోల్పోయాడు. సారీ 3 మెంబర్స్ని కోల్పోయాడు. కార్ 98 యూజీ తోటి ఉన్నాడు. మేబీ స్టబ్లర్ దగ్గర ఉన్నట్టున్నాడు. ఎస్, స్టబ్లర్ దగ్గర ఉన్నాడు. జస్ట్ లొకేషన్ చూసి అనుకున్నా. ఓకే బ్రో, నెక్స్ట్ కెమెరా రోల్ అవుతుంది మీ దగ్గర నుంచి. అండ్ ఏ స్టార్ టీం వైపు వెళ్తుంది. ఏ స్టార్ టీం వచ్చేసి మనం చూస్తున్నాము. వీళ్ళు మ్యాక్సిమం ఎక్కడ అంటే మిలిటరీ బేస్ 100% అక్కడికి వెళ్ళడానికి వీళ్ళ ప్రియారిటీ మొత్తం అక్కడనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఇష్టమైన ప్లేస్. సో ఏది ఏమైనా సరే అక్కడికి వెళ్తామంటారు. జస్ట్ వీళ్ళని ఫస్ట్ వాచ్ చేయడం మర్చిపోయాము ఈరోజు ఎక్కడికి వెళ్ళడం. అండ్ ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్ ఉంది మనం చూస్తున్నాము. అండ్ సంతోష్ X790 టీం వచ్చేసి ఇక్కడ ఉంది. సారీ ఇక్కడ నుంచి వెళ్తున్నట్టుంది, లేదు ఫైట్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. అండ్ లెట్స్ సీ. అండ్ ఫైట్ జరగదా, అండ్ జరిగితే ఎవరు విన్ అవుతారు, ఎవరు
ఎలా గేమ్ ప్లే ఉంటుందో చూద్దాము. యాక్చువల్లీ మనం ఏ స్టార్స్ని చాలాసార్లు చూసాం, ఇంకా సూపర్ గేమ్ ప్లే ఉంటుంది. అండ్ న్యూ టీమ్ 25 కాబట్టి వీళ్ళ టీం గేమ్ ప్లే ఎలా ఉంటుందో మనం చూద్దాము. అండ్ ఇక్కడ నుంచి స్ప్రే స్టార్ట్ అయిపోయింది. అండ్ 2 ప్లేయర్స్, ఒకటి కాదు 2 కాదు. అండ్ వీళ్ళకి తెలియదు ఇంకోటి ఏంటంటే భార్గవ్ సారీ వీళ్ళ టీం వచ్చింది. ఇతనేది బ్రో ఇక్కడ నిల్సొని నడుపుతున్నాడు. ఓకే ఆఫ్లైన్ ప్లేయర్ ఉన్నట్టున్నాడు. సో ఇతన్ని బలవంతంగా తీసుకొని వస్తున్నారు. వీళ్ళు ఫైట్ తీసుకోరు ఖచ్చితంగా నాకు తెలిసి. ఓకే, ఇక్కడ టీమ్స్ వచ్చేసి గన్ నితిన్ టీం వచ్చింది. అండ్ పక్కనే ఏ స్టార్ ఉన్నారు. జస్ట్ మనం క్లోజ్గా వాచ్ చేద్దాము. ఓహో బ్రో, మీకు ఉచ్చు జల్లినట్టున్నారు చూడండి. ఇక్కడ మనము గన్స్ నితిన్ ఎన్డీ అయితే ఫైర్ చేస్తున్నాడు. ఓహో, పబ్జీ లవర్ M4 అతను కిల్ అయిపోయాడు బ్రో. ఒకటి వీళ్ళు కొట్టిన ప్లేయర్స్ ఇన్ని ప్లేయర్స్ కొట్టారు. బట్ ఈ ప్లేయర్స్లలో వాళ్ళు ఎంత ఓన్ చేస్తారో చూద్దాం. అండ్ విమెన్ వాప్ అతను పరిగెడుతున్నాడు. అండ్ వెనమ్ వామ్ అండ్ రెడ్ వెనమ్. అండ్ వీళ్ళు గన్స్ నితిన్ టీమ్ తోటి ఏ విధంగా ఫైట్ తీసుకుంటారో చూద్దాం. అండ్ వీళ్ళ మిస్టర్ అవి ఉన్నాడు. అండ్ గన్స్ అన్నీ ఓకే. ఇక్కడ నుంచి మన సంతోషం అయితే మంచి ఓహో సూపర్ స్ప్రే. అండ్ సూపర్ స్ప్రే చేస్తున్నారు. అండ్ జోన్ ఎవరైనా సరే వీళ్ళు జోన్లోకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే జోన్ ఎవరికి సపోర్ట్ లేదు. సో ఇక్కడ గన్స్ నితిన్ అండ్ వీళ్ళ టీం అయితే ఫైట్ తీసుకుంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే క్లోజ్లో ఉన్నది వీళ్ళే. అండ్ ఏ స్టార్ టీం వచ్చేసి ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ తీసుకొని కొట్టాల్సిందే. అండ్ వీళ్ళ మూమెంట్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి సో గన్స్ నితిన్ టీం ఇంకా ముందు అవుతుంది. ఇక్కడ అవి టీం వచ్చేసి సైడ్కి వెళ్ళిపోతుంది. వీళ్ళ కార్ తీస్తారు, ఎందుకంటే ఇక్కడ చాలా లాంగ్ కూడా వెళ్ళాలి. వీళ్ళ వెహికల్ కూడా పాడైపోయింది. అండ్ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వెహికల్ లేదు వీళ్ళకి. అండ్ వీళ్ళు వెహికల్ తీసుకుని దగ్గరికి వచ్చారంటే మళ్ళీ ఒకవేళ వీళ్ళని కిల్ చేస్తే వీళ్ళకి ఒక వెహికల్ వస్తుంది. అండ్ వీళ్ళు అనుకుంటారు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, సో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు. జోన్ ముందు ముఖ్యం, జోన్లోకి వెళ్ళిన తర్వాత ఫైట్ తీసుకుంటామని చెప్పేసి గన్స్ అన్ని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ఏ స్టార్స్ పాపం వీళ్ళు ఇక్కడనే ఉన్నారు అని చూడుతూ ఉన్నారు. సో ఇలా వెహికల్ అయితే పాడైపోయింది. 1 2 3 4 ప్లేయర్స్ కొట్టినట్టున్నారు బ్రో, వస్తాం. అండ్ ఎన్ని ప్లేయర్స్ ఎక్కడికి వెళ్ళి కట్ట చేసారో తెలియదు. అండ్ చింటూ ఇక్కడ ఫైట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం వెళ్ళిపోదాము. అసలు బ్లింక్ అవ్వట్లేదు మనకి. సో ఆల్ట్ ఆఫ్ T90 స్టార్క్ జస్ట్ మనము వాచ్ చేయాలి. అందరినీ వెతకాల్సి వస్తుంది. ఆల్ట్ ఆఫ్ T19 స్టార్క్ 2 కిల్ చేసిండు ఇక్కడ. అండ్ వీళ్ళ టీంలో హైడ్రా MMK టీం వీళ్ళది అండ్ టీమ్ 7ది. సో కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. ఏంది బ్రో ఇందులో లవ్లీ సాయి బ్రో, మీరు టైం అంటే జస్ట్ నాకు తెలిసి కొత్తగా గేమ్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఓకే బ్రో, మీరు ఆడంగా మీ గేమ్ ప్లే కూడా ఇంప్రూవ్ అవుద్ది, ఎందుకంటే వీళ్ళందరూ సూపర్గా గేమ్స్ ఆడేవాళ్ళే. అండ్ నోబడి సో ఎవరు నూబ్స్ లేరు. అయినా కానీ కూడా వీళ్ళ టీంలో ఇంత బాగా ఆడుతున్న టీంని కూడా మీరు ఇద్దరు నాకు చేశారంటే సూపర్. మీ టీం కూడా సూపర్ టీమే. అండ్ ఎవరిని డిక్రీజ్ చేసి మాట్లాడడానికి వీల్లేదు.
సో సూపర్గా ఆడుతున్నారు. అండ్ స్టిల్ 17 టీమ్స్ ఉన్నాయి. జోన్ వచ్చేసి చాలా చిన్న జోన్ ఉంది, బట్ ఇందులో 17 టీమ్స్ అంటే నాట్ ఏ జోక్. అండ్ ఫినిక్స్ టీమ్ ఇక్కడ మనం చూసినాము కిల్స్ స్టార్ట్ చేసేసింది. ఫినిక్స్ టీమ్ని మనము స్టార్టింగ్లో చూసినాము. జస్ట్ మనం ఫినిక్స్ టీం దగ్గరికి తొందరగా వెళ్ళిపోదాం, జస్ట్ ఒక మూమెంట్ అయినా మనం క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాము వాళ్ళ మూమెంట్ని. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఫైట్ చేసిన దాన్ని జస్ట్ చూడాలి అనుకుంటారు. సారీ బ్రో, ఫినిక్స్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, అయ్యయ్యో, ఓ ఎక్సలెంట్ బ్రో, మొత్తం స్క్వాడ్ క్లియర్ చేసాడు ఫినిక్స్. కా నేమ్ ఏంటో బ్రో, నేనేమన్నా తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేస్తాను కావచ్చు, అందుకే చేయట్లేదు. ఫినిక్స్ అని చెప్పేసి చెప్తాను. అండ్ గన్ నితిన్, అండ్ ఇప్పుడు మనం చూసినాం ఇందాక మనం గన్ నితిన్ సోలో స్టార్ తోటి ఫైట్ జరిగింది. సో టీమ్ మేబీ 15 అనుకుంటా వాళ్ళు. సారీ 15 కాదు, గన్ నితిన్. వేర్ ఇస్ గన్ నితిన్ బ్రో? అండ్ వీళ్ళకు ఓకే అందుబాటులో ఏదో వెళ్ళారు. ఇండియన్ స్నైపర్ టీం అయితే మనం ఇప్పటి వరకు కరెక్ట్గా వాచ్ చేయలేము బ్రో, సారీ బ్రో. అండ్ ఇక్కడ డెవిల్ టీం వచ్చేసి అతను 5 మెంబర్స్ని కిల్ చేసిండు. అండ్ డెల్టా రాజు, మిస్టర్ హల్క్ అండ్ రౌడీ రేగల్ వీళ్ళందరూ ఇంకా ఎలా ఉన్నారు. అనిల్ ప్రిన్స్ అండ్ డేవిడ్ సుహాస్, అతను నన్ను హ్యాకర్ చంపిండు. ఓకే, రింగ్స్ టీమ్ని హ్యాకర్ కిల్ చేసిండు బ్రో అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తున్నారు. అండ్ సారీ ఫర్ దట్. హ్యాకర్స్ అయితే ఆర్మీ బాబీ ఓకే బ్రో, ఆర్మీ బాబీ పైన కొంచెం మనకు రిపోర్ట్ వచ్చింది. సో మనం ఇతన్ని కొంచెం క్లోజ్గా వాచ్ చేయాలి ఇప్పుడు. ఓకే బ్రో, జార్జ్ ఫుల్ సిటీలో చూస్తున్నా. అండ్ అతను 5 కిల్స్ కూడా చేసిండు. అండ్ వీళ్ళ టీం అందరు పుష్ చేస్తున్నారు. అండ్ మనం రన్నింగ్ అయితే చూస్తున్నాము, ఇతను రన్ అయితే నార్మల్గానే ఉంది. అండ్ స్పీడ్ అండ్ బాబీ అని చెప్పేసి ఒకతను ఉంటాడు, సూపర్గా ఆడతారు అని చెప్పేసి మనకు చెప్పారు. ఇతని దగ్గర స్కిన్స్ కూడా ఉన్నాయి. అండ్ డేవిల్ హాల్క్ ఇక్కడ సింగిల్గా పుష్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళ టీంలో ఒకతను టీం నెంబర్ని కోల్పోయాడు. ఏ స్టార్ వచ్చేసి రోడీ పీకే జస్ట్ కిల్ అయిపోయాడు. అండ్ ఇంతమంది ఒక్కటే జోన్లో ఉండడం మాత్రం చాలా అంటే చాలా హైలైట్ బ్రో. ఎందుకంటే సూపర్గా ఫైట్ మాత్రం సూపర్ హైలైట్ ఫైట్ జరుగుతుంది ఈ చిన్న మ్యాప్లో. ఇంతమంది అంటే చూడండి బ్రో, ఇక్కడ టీమ్ 7 ఉంది. అండ్ వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నట్టున్నారు బ్రో. అండ్ మనకు 23 టీం ఇక్కడ ఉంది. అండ్ 7 టీం వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ ఆదర్శ ఐలా అండ్ రింగ్స్ టీమ్ ఇది. అండ్ ఆర్మీ బాబీ ఓకే అందరు దగ్గరనే ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుంది ఫినిక్స్. ఓకే, ఇండియన్ స్నైపర్ టీం దగ్గరికి మనం వెళ్ళిపోదాం బ్రో. సో వాళ్ళు ఇప్పటివరకు మనం వాళ్ళని కవరేజ్ చేయలేదు. ఇండియన్ స్నైపర్ టీంలో అక్కడ చూడొచ్చు మనకు ఎంత ల్యాగ్లో ఉన్నాము మనం, తెలుస్తుంది మన గ్రాఫిక్స్ లోడ్ అవ్వడంలో. టీమ్ 5ని
ఇండియన్ స్నైపర్ స్నైప్ చేస్తున్నాడు సూపర్గా. అండ్ డార్లింగ్ ఇష్యూ కూడా వీళ్ళ టీంలోనే ఉన్నాడు. అండ్ రౌడీ రేగల్ వీళ్ళు కేపీఆర్ డిపో అండ్ వీళ్ళ టీం ఫైట్ తీసుకుంటుంది. అండ్ 17 టీం వచ్చేసి ఇక్కడ జస్ట్ వీళ్ళకు నియర్ బై ఉన్నారు. సో అక్కడ నుంచి స్ప్రే వస్తున్నది. అండ్ చూద్దాము డేవిడ్ ఇష్యూ ఏం చేస్తాడు. అండ్ ఇండియన్ స్నైపర్ కూడా ఇక్కడనే స్నైప్ తీసుకుంటున్నాడు. కేపీఆర్ దగ్గర సాయి ఫుల్ టఫ్ ఫైట్ జరుగుతుంది బ్రో. ఫైట్ మాత్రం మంచి జరుగుతుంది. సో ఇక్కడ ఆన్ గ్రౌండ్లో ఎవరెవరికి ఫైట్ జరుగుతుందో చూద్దాము. అండ్ 2-2 నాయక్ని మనం ఈరోజు చూపించలేదు. ఆన్ గ్రౌండ్లో మనం చూస్తాం. ఫుల్ ఫైట్ జరుగుతుంది సూపర్గా. అండ్ ఓన్లీ రష్. గుడ్ స్ప్రే బ్రో, గుడ్ స్ప్రే. అండ్ 2-2 టీం దగ్గరికి వెళ్ళిపోదాం. 2-2 నాయక్ ఈరోజు సూపర్గా 4 కిల్ చేసిండు. అండ్ ఇద్దరు డిపో కూడా ఇక్కడ సూపర్గా కిల్ చేస్తున్నారు. మనకు ప్రజెంట్ అటు సైడ్ నుంచి చూస్తే మనకు ఇక్కడ ఇండియన్ స్నైపర్ టీం కనిపిస్తుంది. అండ్ టీం 13 ఆర్మీ బాబీ వస్తున్నాడు. సో ఆర్మీ బాబీని మనం వాచ్ చేస్తాం. ఇతని మూమెంట్స్ ఏంటో ఒక చూద్దాం. ఓకే బ్రో, మనకు రిపోర్ట్ వచ్చింది కరెక్టే. ఆర్మీ బాబీని కిల్ చేసారు. సూపర్. ఇండియా స్నైపర్ టీం వచ్చేసి సూపర్గా కిల్ చేసేసింది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. Killed hacker. అండ్ ఇండియన్ స్నైపర్ టీంలో ఒకతను నాక్ అయిపోయాడు ఇక్కడ. అండ్ 2-2 నాయక్ టీం ఫుల్గా ఉంది. ఇండియన్ స్నైపర్ టీం తోటి ఫైట్ జరుగుతుంది. అతను కే ప్యారడైస్ 2-2 నాయక్ ఇండియన్ స్నైపర్ని తొక్కిచ్చేసిండు. అండ్ జస్ట్ మిగతా వాళ్ళ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. అండ్ 2-2 నాయక్ సూపర్గా క్రాస్ చేస్తున్నాడు. అండ్ అవుట్ సైడ్ ఇండియన్ స్నైపర్ టీం కూడా వాళ్ళు జోన్కి వెళ్ళాల్సిందే. సో ఖచ్చితంగా వాళ్ళు జోన్లోకి రావాలి కాబట్టి వాళ్ళ హీల్ లేదు. సో హీల్ డౌన్లో ఉంది. సో మ్యాక్సిమం వీళ్ళ ఛాన్సెస్ లేదు. అండ్ డార్లింగ్ ఇష్యూ వీళ్ళు జోన్లోకి పుష్ చేస్తున్నాడు. అండ్ రౌడీ రేగల్ ఆల్రెడీ డౌన్. సారీ బ్రో, నాకు తెలిసి వీళ్ళ టీం ప్లే జోన్లో ఇండియన్ స్నైపర్ అయిపోయాడు. సారీ ఫర్ దట్ బ్రో. అండ్ వీళ్ళు 2-2 నాయక్ కిల్ తీసేసుకున్నాడు డార్లింగ్ ఇష్యూని. ఎందుకంటే ఇతని దగ్గర హెల్త్ లేదు, ఏం లేదు కాబట్టి. అండ్ చూద్దాం వీళ్ళ టెక్నిక్స్. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను బ్రో, ఇతను సూపర్ ప్లేయర్. అండ్ డిఎస్టీఆర్ ఈరోజు మనకు కనిపించలేదు. ఎన్ఎల్పి టీం 2020లో జాయిన్ అయింది. సో సారీ బ్రో, మీరు అసలు జాయిన్ అవుతారని చెప్పలేదు. అండ్ స్ప్రే గార్డ్ లేడు. మిస్టర్ అలియా అని చెప్పేసి వచ్చేసిండు. సో డిఎస్టీఆర్ అయితే లేదు. ఆల్ట్ ఆఫ్ స్టార్ వచ్చేసి ఇక్కడ సూపర్గా ఫైట్ చేస్తున్నారు. మనము
ఆల్తో స్టార్ దగ్గరికి వెళ్ళిపోదాము. పర్సనల్గా 6 కిల్ చేసిండు. అండ్ గరుడ ఈరోజు సింగిల్ అయిపోయాడు. వీళ్ళ టీం అందరినీ కోల్పోయాడు. అండ్ 2-2 నాయక్ టీం అటు సైడ్ ఉంది. అండ్ గరుడ సింగిల్గా వెళ్ళిపోతున్నాడు. అండ్ టీం ఎలా అంటే పిల్లి నుంచి తెప్పించుకుపోయి పులిబోన్లో పడ్డట్టు మనోడు ఇక్కడ నుంచి తెప్పించుకుపోయి 2-2 నాయక్ టీం సైడ్ వెళ్ళిపోతున్నాడు. 2-2 నాయక్ జస్ట్ ఫ్రంట్ ఉన్నాడు. అండ్ చూద్దాం ఏం చేస్తాడు. గౌడ అండ్ 2-2 నాయక్ ఇక్కడ ఉన్నాడు. ఇతనికి అన్ని చోట్ల నుంచి షాట్స్ పడుతున్నాయి బ్రో. అసలు పాపం ఇతనికి కవర్ లేదు. జస్ట్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 2-2 నాయక్ టీం ఉంది. పైన వచ్చేసి ప్రదీప్ టీం ఉంది. ప్రదీప్ టీంకి అక్కడ ఫైర్ జరుగుతుంది. తరుణ్ కొట్టేసిండు. అండ్ తరుణ్ అక్కడ ఉంది. అండ్ వాళ్ళకు ఫైర్ జరుగుతుంది. ఓన్లీ 3 టీమ్స్ ఉన్నాయి. అండ్ నాయక్ టీం ఉంది. అండ్ ఇక్కడ మనోడు ఇక్కడనే ఉండే. ఓకే, గరుడా టీం ఇక్కడనే ఉండే కదా బ్రో. ఎక్కడ పడుకున్నాను? ఇంకో ఇక్కడ ఉన్నాడు. ఓహో, ఫ్రాడ్ ఫాల్కాన్ వెళ్ళిపోయినట్టున్నాడు. అండ్ 2 టీమ్స్ ఉన్నాయి. తరుణ్ టీం ఉంది. అండ్ శేఖర్ కూడా సూపర్గా ఆడుతున్నాడు. 2 కిల్ చేసిండు. అండ్ 2-2 నాయక్ వచ్చేసి సూపర్గా 8 కిల్ చేసిండు ఈరోజు. అండ్ సోలో వర్సెస్ 3 మెంబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు విన్ అయిపోతారు. నైస్ గేమ్ ప్లే. శేఖర్ అండ్ నిన్ను పట్టించుకుంటలేరు. ఎందుకంటే యాక్చువల్గా నువ్వు అబ్బాస్ కిల్లర్ ప్లేస్లో వచ్చినావు. వాళ్ళకు అది చాలా రాంగ్ బ్రో. ఎందుకంటే వాళ్ళందరూ రోజు ఆడే ప్లేయర్స్ని మిస్ చేసుకొని నేను మీ అయిపోయింది బ్రో. టీమ్ ఈజ్ ఫినిష్. ఓకే బ్రో, మ్యాచ్ ఇంతటితో మనము స్ట్రీమ్ని ఆపేద్దాము.